రైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఇప్పటికే 13 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసి దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ పార్లమెంటు స్థానాల అభ్యర్థుల్ని ఖరారు చేసి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం దూకుడు పెంచింది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని చేస్తూనే మరొకవైపు పార్లమెంట్కి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను సైతం విడతల వారీగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే అధ్యక్షతని సమావేశం జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రం నుండి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను ఇప్పటి వరకు కూడా 3 విడతల్లో 13 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా మిగిలినటువంటి 4 పార్లమెంటు నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరిగేటటువంటి సిఈసి సమావేశంలో ప్రధానంగా ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ప్రధానంగా ముఖ్యంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి కడియం శ్రీహరి ఫ్యామిలీకి సంబంధించి ఆ టికెట్ కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్య ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాబట్టి ఆ కడియం కావ్యకే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ టికెట్ దక్కేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మరొకటి ప్రధానంగా ఖమ్మంకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆ టికెట్ ఆశిస్తున్నారు. ఆ ఇద్దరిలో ప్రస్తుతం దాదాపు ప్రసాద్ రెడ్డికే టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకటి ఏదైతే కరీంనగర్కి సంబంధించి దాదాపు ప్రవీణ్ రెడ్డికి అక్కడ టికెట్ ఒకేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం హైకోర్టు న్యాయవాదికి టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా ఈరోజు జరిగేటటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించడంతో పాటు సమావేశం ముగిసిన తర్వాత అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మాత్రం సాయంత్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో రేపు ఉదయమైనా సరే కాంగ్రెస్కి సంబంధించినటువంటి మిగిలిన 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకటి ప్రధానంగా 6వ తేదీన తొక్కగూడ వేదికగా జరిగేటటువంటి జనజాతర భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా భట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 3 నేతలు కూడా అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. 6వ తేదీన జనజాతరకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశంలో అగ్రనేతలతో చర్చించడంతో పాటు మరొకవైపు ఈ సభకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఈ 3 కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని తెలుగులో రిలీజ్ చేయడంతో పాటు మరొకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలను ప్రకటించాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ 5 గ్యారెంటీలను కూడా తొక్కగూడ భారీ బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా రిలీజ్ చేయబోతుంది. దీంతో పాటు మరొకవైపు దేశంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా తుక్కుగూడ భారీ బహిరంగ సభా వేదికగానే కాంగ్రెస్ పార్టీ ఆ పార్లమెంట్ ఎన్నికల సమర సంకారాన్ని పూరించబోతుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఒకవైపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం, మరొకవైపు అగ్రనాయకత్వంతో రాష్ట్ర నాయకుల సమావేశాలు వరుసగా ఉండబోతున్నాయని చెప్పాలి గాయత్రి. రైట్, థాంక్యూ నాగేంద్ర.